Hi friends, welcome to our channel. Please like, share, subscribe to our channel. Let's start our video. Enjoying video. ఈ రోజు స్టోరీలోకి వెళితే ఫ్రెండ్స్ నన్ను క్షమించండి, నేను వీడియోస్ చాలా లేట్ చేశాను. మనం ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం తెలుసుకోబోయే స్టోరీ ఒక మోటివేషన్ స్టోరీ. ఒకరోజు కాకి తనను తను చూసుకుని, నేను ఇంత నల్లగా ఉన్నాను, నాకన్నా నెమ్మది బతికే బెటర్ అని అనుకుంటుంది. అప్పుడు నెమలి ఎక్కడుందా అని వెతుకుతుంది. నెమలి మ్యూజియంలో ఉంటుంది, అది చాలా అందంగా ఉంది. అప్పుడు ఆ కాకి ఆ నెంబర్ దగ్గరకు వెళ్లి, ఓ నెమలి బావా నువ్వు ఇంత అందంగా ఉంటావు, అందుకే నీకు నేను పెద్ద ఫ్యాన్ని అని చెబుతుంది. అప్పుడు నెమలి ఏమీ అనలేదు. మళ్ళీ కాకే మాట్లాడుతూ, ఓ నెమలి బావ, నేను ఇంత మాట్లాడుతున్నాను, నువ్వు ఏమి మాట్లాడవు అని అడుగుతుంది. అప్పుడు నెమలి, అందంగా ఉంటాను, నాకన్నా చిలుక ఇంకా అందంగా ఉంటుంది, నువ్వు వెళ్ళి ఒకసారి చిలుకను చూడు అని అంటుంది. అప్పుడు కాకి, అవునా, అయితే నన్ను చులకన వెతుకుతాను అని చెప్పి, అప్పుడు కాకికి చిలుక కనిపిస్తోంది. చిలుక ఒక పంజరంలో ఉంది. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్లి, చిలుక బావ నాకన్నా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నేను నల్లగా ఉంటాను, కానీ నువ్వే చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని అంటుంది. అప్పుడు చిలుక, ఈ అందమైన నాకు అదృష్టం అని నువ్వు భావిస్తున్నాం, కానీ నేను మాత్రం ఈ అందమైన దురదృష్టం అని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు కాకి, అదేంటి బావా అని అడగగా, చిలుక, నేను ఎక్కడున్నాను పంజరం బాబు, నువ్వు ఎక్కడున్నా వెచ్చగా బయట తిరుగుతున్నావు, నేను అందంగా ఉన్నాను కాబట్టే నన్ను పంచడంలో దాచారం, నువ్వు అందవిహీనంగా నల్లగా ఉన్నావు కాబట్టి నిన్ను ఏ మనిషి పట్టుకోడు, కాబట్టి నాకన్నా నువ్వే చాలా బెటర్ అని అంటుంది. అది విన్న కాకి ఇంకొకసారి వేరొకరితో తనని తాను పోల్చుకోలేదు. ఈ స్టోరీ సారాంశం ఏమిటి అంటే, మనము ఎవరితో ఎప్పుడు పోల్చుకోకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చిలుకని వెతకడానికి వెళుతుంది.